అందరికీ నమస్కారం అండి. నేను మణికుమార్ని, కుంభకోణం కోఆపరేటివ్ ప్రాసెస్ విజయవాడ నుంచి. నేను ఫస్ట్ టైము దక్షిణామూర్తి గురించి యాక్చువల్గా యూట్యూబ్లో చెప్పున్నాను, అలాగే ఆయన అవతారాలు, ఆయన రూపాలు ఎన్ని కూడా చెప్పున్నాను. కానీ ఇన్స్టాగ్రామ్లో ఫస్ట్ టైము. అలాగే చాలామంది అడిగింది ఏంటంటే దక్షిణామూర్తి అడుగు పైన విగ్రహం అయితే అడిగారు. సో వాళ్ళ కోసం చాలా ప్రత్యేకంగా అడుగు పైన కొత్త మోడల్ విగ్రహం అయితే దక్షిణామూర్తిది అయితే మీకు అందుబాటులోకి వచ్చిందనమాట. సో ఇక్కడ మీరు చూస్తే హైట్ వచ్చేటప్పటికి 14 నుంచి 15 అంగుళాలకు ఎత్తులో వస్తుంది. ఇంకోటి యాక్చువల్గా ఇక్కడ దక్షిణామూర్తి స్వామివారిని చూస్తే ఆయన జటాజుటాలు కానీ, యాక్చువల్గా ఆయన జ్ఞానముద్ర చూడండి, ఇక్కడ జ్ఞానముద్ర, అలాగే గ్రంథాలు, ఒక చేతితో డమరకం, ఇంకో చేతితో జ్వాల, అగ్నిజ్వాల, అలాగే ఆయన ఒక కాలుని మడిచి ఆయన పొట్టకి దగ్గరగా పెట్టుకున్నట్టు కాలు, అలాగే ఆయన కాలు కింద రాక్షసుడు అపస్మారుడు. మీరు ఇంతకుముందు అపస్మారుడిని చాలా మోడల్స్లో చూశారు, కానీ ఇక్కడ చూడండి అపస్మారుడు ఎలా ఉన్నాడో. సో ఇప్పుడు ఎవరైతే ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఉన్నారో వాళ్ళ కోసం ప్రత్యేకంగా చెప్పేది ఏంటంటే, ఈ అపస్మారుడు ఏంటంటే ఒక రాక్షసుడు. ఈయన దక్షిణామూర్తి పాదం కింద ఎందుకు ఉంటాడంటే, స్వామివారు మన అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానాన్ని ప్రసాదించే రూపం అనమాట దక్షిణామూర్తి రూపం, గురు దక్షిణామూర్తి రూపం. సో అపస్మార స్థితి అంటే ఏంటంటే అజ్ఞానానికి ప్రతీక. ఆ అజ్ఞానాన్ని ప్రాలతోలటానికే మనకి ఈయన ఇలాగ అపస్మార స్థితి నుంచి మనం బయటికి తీసుకురావడానికి ఆ అపస్మారుడు అనే రాక్షసుడిని కాలు కింద పెట్టి తొక్కుతారనమాట. సో ఇక్కడ చూస్తే మనకి ఋషులు, సనత్ కుమారులు అని కూడా అంటారు ఋషులు. కానీ మీకు ఇంకోటి, ఆయన మర్రి చెట్టు కింద కూర్చుని ఉంటారు. సో గురు దక్షిణామూర్తి యాక్చువల్గా ఎవరైతే గురు దక్షిణామూర్తి దక్షిణ ముఖంగా ఇంట్లో కానీ, లేదంటే ఇంట్లో కానీ, కాలేజెస్లో కానీ, స్కూల్స్లో కానీ సరస్వతీ దేవితో పాటు ఎవరైతే గురు దక్షిణామూర్తిని పెట్టుకుంటారో, సో మనకి ఇంకా ప్రత్యేకంగా గురువు ఆయనే. ఈయనకి మనం పిల్లల చేత రోజు పువ్వు పెట్టించి దండం పెట్టించినా చాలు, రోజు దక్షిణామూర్తి స్తోత్రం ఇంట్లో పారాయణం చేసినా కూడా అమిత జ్ఞానం వస్తుంది. అది నేను చెప్పింది కాదు, మీరు పురాణాల ఆధారంగా చూడండి, అలాగే పెద్ద వాళ్ళు కూడా చెప్పిందే. అలాగే మనకి ఈయన ఎప్పుడు కూడా దక్షిణామూర్తి ఎప్పుడు యవ్వనంగానే ఉంటారు, అంటే ఆయన స్థితి ఎప్పుడు యవ్వన స్థితిలోనే ఉంటారనమాట. అలాగే ఇంకా విగ్రహానికి వచ్చేటప్పటికి వెనకాల ఉన్న వృక్షం కానీ, ఆయన ముఖం కానీ, ఆయన ఛాతి, ఆయన యాక్చువల్గా ఆయన చర్మము, అంటే ఆయన కప్పుకున్న చర్మము, అలాగే ఆయన పాదుకులు, ప్రతిదీ కూడా చాలా డీటెయిలింగ్తో వస్తుంది. కింద పీఠానికి 3 స్టూల్స్ కూడా వస్తున్నాయి అనమాట. సో ఇది వచ్చేటప్పటికి మనకి ఎల్లో యాంటిక్ ఫినిషింగ్తో వస్తుంది. సో ఇదొక కలెక్షన్.